మల్లారెడ్డిపల్లి ఇసుక రీచ్ల నుంచి వెళ్లే భారీ వాహనాల వల్ల రోడ్డు ధ్వంసమవుతుందని, ఇసుక లారీలపై చర్యలు తీసుకోవాలని వినతి అందజేశారు. వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి ఇసుక రీచ్ల నుంచి వెళ్లే భారీ వాహనాల వల్ల లక్షల వ్యయంతో వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయని గ్రామానికి చెందిన తెలంగాణ గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం సమ్మయ్య ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం జిల్లా మైనింగ్ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ, చల్లూరు, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి గ్రామాలకు సింగిల్ విండో మాత్రమే ఉందని, గతంలో ఇసుక లారీల వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా 5 లక్షల స్పెషల్ ఫండ్ మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. సింగిల్ రోడ్డు కావడంతో లారీల రాకపోకలతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మల్లారెడ్డిపల్లి ఇసుక రీచ్కు వెళ్లే లారీల నుంచి గ్రామాన్ని ఉన్నతాధికారులు కాపాడాలని కోరారు.